ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే లంచం, ఆ ఇంటికి పన్ను కట్టాలన్నా లంచం. ఇవి సినిమా డైలాగ్స్ కాదు, సాక్షాత్తు జనసేన పార్టీ ఎమ్మెల్యే అంజిబాబు చేసిన కామెంట్స్. ఏపీలోని భీమవరం మున్సిపాలిటీలో పేరుకుపోయిన అవినీతిపై ఆగ్రహిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఎక్కడైనా మున్సిపాలిటీ అంటే పలానా చోట పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయండి అంటూ నాయకులు ప్రజలు కోరుతారు. కానీ భీమవరం మున్సిపాలిటీలో మాత్రం అవినీతి అనే చెత్త పేరుకుపోయిందని, లంచగొండితనం దారుణంగా తయారైందంటూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబుకు సమీప బంధువు. ఇప్పుడు మంత్రి నారాయణ ఎలా స్పందిస్తారు, మున్సిపల్ శాఖపై పడ్డ అవినీతి మరకను ఎలా చెరిపివేస్తారు అనేది హాట్ టాపిక్. రెండో బర్దోలీగా పేరొందిన భీమవరం మున్సిపాలిటీ 75 ఏళ్లను పూర్తి చేసుకుంటుంది. అలాంటి మున్సిపాలిటీకి అవినీతి మరకలు అంటడంతో ప్రజలు, మాజీ పాలకవర్గ సభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు అవినీతి ఆరోపణలు చేయడానికి కారణమేంటి? మాజీ కౌన్సిలర్లు ఏమంటున్నారు? 6 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడమే కారణమా? స్పెషల్ ఆఫీసర్లు ఉన్నదెందుకు? అవినీతి అధికారులు ఎవరో తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్న రాజకీయ నాయకుల ఎజెండా ఏంటి? ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్లానింగ్ అధ్వానంగా ఉంది. హైయెస్ట్ కరప్షన్. ఎవరు కూడా నార్మ్స్ ఉపయోగించుకోకుండా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర మీరు డబ్బులు బాగా డిమాండ్ చేయడం, ఈ విధానం మారకపోతే మీరు వెళ్ళిపోతారు. అటు చాలా ఎక్కువగా ఉంది. దీని మీద మీరు విధానం మార్చుకోవాలి. మీరు విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచివారు ఏమి అనుకుంటున్నారేమో. మీకు వెనకాలే ఉంది సిబిఐ. నిర్దాక్షిణ్యంగా సిబిఐని పట్టించేస్తాం. ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి. ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇల్లు కట్టుకుని యజమాని ఎన్నో తెప్పలు పడితే, బ్యాంకు లోన్ పెట్టుకుని నానా తెప్పలు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు అలా అయితే సంతోషం ఇస్తే తీసుకోవచ్చు. అది వేరే విషయం. డిమాండ్ చేయడం ఏంటండి? లక్షలు డిమాండా ఏంటది? ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? టౌన్ ప్లానింగ్ వెరీ బ్యాడ్ భీమవరం మున్సిపాలిటీలో. దాని మీద మీరు కమిషనర్ సీరియస్ తీసుకోపోతే అసలు ఎవరు ఇల్లు కట్టుకోలేడు భీమవరంలో. రెండవ బార్దోలి భీమవరం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా కేంద్రంగా హోదా ఉంది. మరి ఎటువంటి భీమవరం మున్సిపాలిటీలో ఏ విధంగా పాలన ఉంది? గత 6 ఏళ్లుగా కూడా మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం వల్ల ఎటువంటి పరిపాలన జరుగుతుంది? ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి దాదాపు అన్ని విభాగాల్లో కూడా అవినీతికి పేరుకుపోయిందంటూ కూడా సాక్షాత్తు ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రస్తుతం భీమవరం పట్టణ ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా? స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఉన్నటువంటి భీమవరం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులేంటి? ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి నిదర్శనాలు ఏంటి? మరి ఇక్కడ ఉన్నటువంటి భీమవరం మున్సిపాలిటీకి మోక్షం ఎప్పుడు జరుగుతుంది అనేది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. డెబ్బై 75 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నటువంటి భీమవరం మున్సిపాలిటీపై అవినీతి మరకపడింది. సాక్షాత్తు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మున్సిపల్ సమావేశంలోనే ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ భీమవరం మున్సిపాలిటీలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందనేది కూడా చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఎలా ఉంది భీమవరం మున్సిపాలిటీలో, ఏం జరుగుతుంది? ప్రస్తుతం మాజీ కౌన్సిలర్లు ఇప్పుడు మనతో ఉన్నారు. భీమవరం మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఈరోజు ఒక చర్చకు తెరలేసింది భీమవరంలో, పూర్తి అవినీతిమయమైందని కూడా అంటున్నారు స్వయాన ఎమ్మెల్యేనే. ఏం జరుగుతుంది మున్సిపాలిటీలో? వాస్తవంగానండి, మరి 74, 75 అధికారుల ద్వారా మరి స్థానిక సంస్థలకి అనేక రకాలైనటువంటి అధికారాలు దగలపడినటువంటి పరిస్థితి. అయితే మనం చూసుకున్నప్పుడు ఎన్నికలు జరిగినా జరగకపోయినా కూడా మరి ప్రజాప్రతినిధులు అంటే శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు వీళ్ళే మరి ఈ మున్సిపాలిటీల్లో కూడా మరి
పెత్తనం చెలాయిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. దాని ద్వారా ఏంటంటే నిజంగా కూడా ఎన్నికలు జరిగి బాడీ వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధుల కంట్రోల్లోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం అనేక సందర్భాలుగా మనం చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి భీమవరం మున్సిపాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే భీమవరం మున్సిపాలిటీలో సుమారుగా 6 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగనటువంటి పరిస్థితి. మరి ఇవాళ మొత్తం టోటల్గా ఆజమాయిషీ అంతా కూడా మరి స్థానిక ప్రజాప్రతినిధుల మీదే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అవినీతికి ఇక్కడ పెద్ద ఎత్తున మరి తెరలేపి మరి టౌన్ ప్లానింగ్లో కానివ్వండి లేదా రెవెన్యూ విభాగంలో కానివ్వండి పూర్తి స్థాయిలో అవినీతితో పేరుకుపోయినటువంటి పరిస్థితి. దాని ద్వారా ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే కట్టుకున్నటువంటి ఇల్లుకి మరి ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేయించుకోవాలన్నా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితిని అర్థం పట్టినట్లుగా స్థానిక శాసనసభ్యుల వారు మరి రివ్యూ మీటింగ్లో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద ఆయన అవసరమైతే ఏసీబీకి పట్టిస్తామని కూడా చెప్పడం అంటే మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నిజంగా కూడా మరి నేను శాసనసభ్యుల వారిని కోరుతా ఉన్నా, మీరు వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి వాళ్ళని మార్చుకోండి. ఎన్నిసార్లు అయినా వాళ్ళు మారే పరిస్థితి లేదు కనుక వాళ్ళ మీద 100% ఎవరైతే అవినీతికర అధికారులు ఉన్నారో వాళ్ళని మీరు గుర్తించినారు కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలి. తద్వారా ప్రజలకి న్యాయం చేయాలి. ప్రజలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మెమోలు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ చేయకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని తద్వారా ప్రజలకి సేవ చేసే విధంగా అంటే స్థానిక సంస్థల ద్వారా ఏంటంటే ప్రజలకి అందుబాటులోకి ఉంటాయని చెప్పేసి స్థానిక సంస్థలను పెట్టడం జరిగింది. మరి సర్వీసెస్ అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా మరి ఎన్నికలు జరగాలి. తద్వారా కౌన్సిలర్స్ రావాలి. అంటే కింది స్థాయికి అంటే డీసెంట్రలైజేషన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఆ దిశగా ఎన్నికలు కూడా త్వరలో పెట్టించాలని చెప్పేసి అలాగే శాసనసభ్యుల వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే మీరు గుర్తించారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని అవినీతికి అడ్డుకట్ట వేసి ఇక్కడ నీతివంతమైన పాలన అందించే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అంటే స్పెషల్ ఆఫీసర్లు ఎమ్మెల్యే ఎంపీలు మాత్రమే మున్సిపాలిటీలో ఉంటే అసలు కౌన్సిలర్ల వ్యవస్థ అసలు ఏమైపోతుంది? ఈరోజు కౌన్సిలర్లు ఎవరు కూడా లేకపోవడం వల్ల ప్రజలకు అందాల్సినటువంటి ఏ సౌకర్యాలు దూరం అయ్యాయి అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక మున్సిపల్ ట్యాప్ కావాలన్నా వాటర్ కావాలన్నా లేదా చిన్న ఇబ్బందులు డ్రైనేజ్ క్లీనింగ్ కావాలన్నా మరి ఎవరికి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి నిజంగా కూడా ప్రతిదానికి శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళాలంటే జరిగే పని కాదు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలంటే ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ అయితే అందరికీ అందుబాటులో ఉంటారు. తద్వారా ఏంటంటే ఎన్నికలు జరిగి నిజంగా కూడా ఆ వార్డు కౌన్సిలర్ వచ్చినప్పుడు పవర్స్ డీసెంట్రలైజేషన్ అవుతాయి. ఎందుకంటే ఒక 5,000 మందికో లేదా 3,000 మందికో లేదా 2,000 మందికో ఒక రిప్రజెంటేటివ్ వస్తాడు కనుక 100% వాళ్ళు అనుకున్న రీతిలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అతన్ని అప్రోచ్ అయ్యి తద్వారా పనులు చేయించుకోవడానికి వీలైద్ది. అలా కాకుండా ఎన్నికలు జరగకపోవడం వలన ప్రతి వాళ్ళు కూడా స్థానిక శాసనసభ్యుల వారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి విషయంలో మరి నిజంగా కూడా అభివృద్ధి కుంటిపడిపోయింది. ఖచ్చితంగా దాన్ని ఇది చేయాలంటే ఖచ్చితంగా ఎన్నికలు జరిగి తీరాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పండి అంటే ఈరోజు భీమవరంలోనే చూస్తున్నాం, ఇంకా చాలా చోట్ల కూడా మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. 3 ఏళ్ళు అయిపోయినాయి, దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు జరగక. ఎలా ఉంది మున్సిపాలిటీల్లో? ఇక్కడ భీమవరం మున్సిపాలిటీలో కూడా ఎలా ఉన్నాయి? భీమవరం మున్సిపాలిటీ వచ్చండి మనకి భూపతిరాజు శ్రీనివాసవరం గారిని ఇక్కడి నుంచే కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు. అలాగే మండల్ చైర్మన్గా కూడా కొయ్య మోషన్ రాజు గారు, అలాగే చాలామంది ప్రముఖులు కూడా భీమవరం మున్సిపాలిటీ నుంచి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. కానీ 75 సంవత్సరాల తర్వాత భీమవరం 100 గజాల లోపు ఎవరైనా ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే అక్కడికి వెళ్ళకూడదు, వాడిని ఇబ్బంది పెట్టకూడదు, వాడికి పైప్ కావాలంటే ఇవ్వాలి, అది కూడా 200 రూపాయల ట్యాక్స్ పైప్ ఇవ్వాలని చెప్పేసి మున్సిపాలిటీలో గైడ్లైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రస్తుత మంత్రివర్యులు నారాయణ గారు కూడా 100 గజాల లోపు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ప్లాన్ అవసరం లేదు అని చెప్పి జరిగిన రోజుల్లో ఇవాళ భీమవరం మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి బెదిరింపులు మేము కళ్ళారా చూస్తున్నాం. వార్డులో మేము ఒక వార్డు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ఒక 5 సంవత్సరాలు ఒక వార్డులో పరిపాలన చేసాం. అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు జనాలకు కూడా. ఎలాగంటే డ్రైన్లు తీయడం కానీ శానిటేషన్ వ్యవస్థ అయితే బాగా కుంటుపడిపోయింది. కొంతమంది ప్రోద్బలంతో ఇక్కడ శాలరీ తీసుకుంటా బయట 2 జీతాలు తీసుకున్నారు, బయట పని చేసుకున్నారు, మున్సిపాలిటీలో శాలరీ కూడా తీసుకుంటున్నారు. ఎంత జరుగుతుంది? అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు, కానీ చర్యలు ఎవరి మీద ఉండట్లేదు. మరి ఎలా మార్పు చెందుద్ది? ఆయనే అవకాశం ఇచ్చినప్పుడు మేమేం చేయగలమండి? ఆయనే కదండి మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం, మారండి ఏంటండి మారేది? ఇప్పుడు నిద్ర పోయేవాడిని లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఎవరు లేపలేవండి. మరి దానికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నామండి, అంతే కదండి. మరి
నిద్రపోయిన అలాగే మనం లేపుతాం. మీరేం కోరుతున్నారు అసలు మున్సిపాలిటీలో పురపాలికల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చండి, కౌన్సిలర్స్ లోకల్ బాడీస్ ఎప్పుడైతే వచ్చినాయో మాకు కూడా అన్ని పార్టీలు పోటీ చేస్తే అందరూ ఉంటారు, ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా అవినీతి జరిగినా దగ్గర స్థానిక కౌన్సిలర్ అందుబాటులో ఉంటాడు, ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకోవచ్చు. భీమవరం మున్సిపల్ కార్యాలయం ఇది 75 ఏళ్ళు మున్సిపాలిటీగా కూడా ఆ చరిత్ర పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మరక అనేది కూడా దానికి అంటింది. మరి ఎంతవరకు కూడా దాన్ని బయట ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమకు ప్రతి ఒక్క సేవ అందాలంటే స్థానిక కౌన్సిలర్ల వ్యవస్థ అనేది కూడా అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా ప్రతి అభివృద్ధి పరిపాలన కూడా అంతా అందుబాటులో ఉంటుంది. కానీ అదేమీ లేకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ చెప్పండి సార్, ఏంటి సార్? ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందండి, ట్యాక్స్ వేసారనుకోండి మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందండి, దాని మీద డెవలప్ అవుద్ది. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్యాక్స్ వేయడానికి కూడా ఎదురుగా రావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి భీమవరంలో ఉందండి. కొంచెం దాని మీద కూడా మరి స్థానిక నాయకులు అయితే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. చాలా మంది 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే లేదంటే 200 గజాలు కట్టినా టౌన్ ప్లానింగ్ వాళ్ళు లంచం తీసుకుంటున్నారనేది ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవమైనా ఎంత తీసుకుంటున్నారు? 100 గజాల లోపు ఇల్లు కట్టుకుంటే ప్లాన్ అవసరం లేదండి, కానీ స్థానికంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. మేము కళ్ళారా చూసాం, మేము అనుభవించాం కూడా. ఎందుకంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని పొజిషన్ అయిపోయిందండి. ఇప్పుడు అధికారంలో లేవు, మేము గత ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు లేవు, చెప్పుకోలేమండి. పోనీ ఆ పేదలను ఇబ్బంది పెట్టదని రిక్వెస్ట్ చేసి పంపించాల్సి వస్తుందండి, అయినా కూడా ఎవరు విని పొజిషన్లో లేరండి. 100 గజాలు ప్లాన్ అవసరం లేదండి, వాళ్ళకి 200 రూపాయలు ట్యాప్ ఇవ్వాలండి. సార్ చెప్పండి, ఏంటి ఇంత రెండవ బార్దలిగా పేరుంచిన భీమవరంలో అవినీతి పెరిగిపోయింది అనేది స్వయంగా ఎమ్మెల్యే చెప్పారు. ఎలా ఉంది భీమవరం పరిస్థితి? ఈ రోజున చూస్తుంటే భీమవరం పట్టణంలోని ఒక ల్యాండ్ మార్క్కు సంబంధించిన వర్క్ అనేది మున్సిపాలిటీ నుంచి గత 75 సంవత్సరాల్లో ఏమాత్రం జరగలేదని స్పష్టంగా చెప్తున్నాం. అయితే మీరు చెప్పినట్టుగా భీమవరం బార్డోలి రెండో బార్డోలుగా ప్రసిద్ధిగాంచిన బార్డోలి, అందులోకి ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే జిల్లా. మరి జిల్లా అయినప్పటికీ కూడా భీమవరం ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదంటే ముఖ్య కారణం ఏంటంటే ప్రప్రదంగా కంపోజిట్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఏదైతే ఈ రోజున మనిషి చనిపోయిన తర్వాత ఎవరైనా హిందూ శ్మశాన వాటికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఆ భీమవరంలో ఉన్న శ్మశాన వాటికి కూడా డెవలప్ చేయలేని పరిస్థితి. కొన్ని మన జిల్లాల్లో చూసుకున్నట్టయితే రాజమండ్రి కానీ ఇలాంటి జిల్లాల్లో ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం కానీ అడ్మిట్ సందర్భం కానీ అది ఒక బర్లీ గ్రౌండ్ అని మర్చిపోయే స్థితిలో ఉంది. భీమవరం పట్టణంలో ఉన్న శ్మశానం వాటికి అన్నీ ఒకసారి పరిశీలించి చేయండి. అలాగే భీమవరానికి సంబంధించినటువంటి 7 డివిజన్లు ఉన్నాయి. ఏంటి శానిటేషన్ డివిజన్లో ఈ రోజున ఏ డివిజన్లోకైనా కానీ మీ ఐన్యూస్ ఛానల్ ద్వారా మీరు ఏ డివిజన్కి ఎంతమంది వర్క్ చేస్తున్నారని ఇప్పుడున్న కమిషనర్కి కూడా తెలియదు. ఎందుచేతనంటే వాళ్ళు వర్క్ చేసి వేరే వ్యక్తి శాలరీ తీసుకున్నది వేరే వ్యక్తి. ఇలాంటి అవినీతి ఎందుకు జరుగుతున్నాయంటే ప్రప్రదంగా పాలకపక్షం లేకపోవటం వల్ల ఈ అవినీతి కానీ ఇంకోటి కానీ జరుగుతున్నాయి. మరి అందులో భాగంగానే మరి ఈరోజు చూసుకుంటే మనం చాలా ఆశాస్పదంగా ఉంది. నాకు తెలుసుండి రాజకీయంలోనే నేను ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటున్నాను, కానీ సాక్షాత్తు ఒక శాసనసభ్యులు భీమవరం మున్సిపాలిటీ అవినీతిలో కూరుకుపోయింది, మిమ్మల్ని ఏసీబీ పట్టిస్తా అని మాట అన్నాడంటే ఆయన ఎంత బాధ కలిగారు అనేది ఒకసారి అర్థం చేయండి. ఉద్యోగస్తులు ఏంటంటే మొన్న ఒక అతను నాకు ఇల్లు కట్టుకుంటున్నానండి, ఇది టౌన్ ప్లానింగ్ కావాలని అంటే ఇల్లు కట్టుకుంటాకి అతను ఎన్నో బాధలు పడి ఎన్నో అవస్థలు పడి ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి 55,000 60,000 ఓన్లీ టౌన్ ప్లానింగ్కి నేను చెప్తున్నా. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో పోనీ ఎత్తరో సమాధానం చెప్పరు. ఏదైనా ఆక్రమణ ఉందంటే అర్జెంటుగా ఆడి తీయకపోతే ఆడి దగ్గర 10,000 20,000 వసూలు చేస్తాం. ఇలాంటి అవినీతి అన్నీ ఎమ్మెల్యే గారు బాగా మాట్లాడారు. మరి ఈ అవినీతిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పాలకవర్గం అనేది ఉండాలి.
మరి వీళ్ళు 75 సంవత్సరాలు స్వర్ణోత్సవం లేకపోతే ఏదో మేము ఇది చేస్తున్నాం, వీళ్ళు ఎంప్లాయీస్ ఏమో సాధించారని ఇవన్నీ చేయవలసిన భీమవరంలో ఏదైనా కానీ ఒక ల్యాండ్ మార్క్ పని ఈ 75 సంవత్సరాల్లో ఇది మేము చేసాం, ఇది చెందాం అని చెప్పగల దమ్ము ఈ అధికారులకు కానీ ఎవరికైనా ఉందా? ఈ రోజున ప్రప్రదంగా మనం చూసుకుంటే భీమవరం పట్టణంలో మనకి సరైన ఒక పార్క్ అనేది లేదు. మరి స్వర్గయ్య మరి బివి రాజు గారు ఫౌండేషన్తో ఎరమ పార్క్ అనేది ఒక స్థాపించి వాళ్ళ మెయింటెనెన్స్తోనే పార్కు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన హెడ్ పోస్ట్ ఆఫీస్ గారు చూసుకుంటే అక్కడ కూడా ఒక పార్క్ ఉంది, అది కూడా మా లయన్స్ క్లబ్ వాళ్ళు ఎవరో డెవలప్ చేశారు. అలాగే తప్ప మున్సిపాలిటీ నిధుల నుంచి కానీ వాటి నుంచి కానీ ఎక్కడా కూడా వీళ్ళు డెవలప్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా మరి పాలకవర్గం లేకపోయేటప్పటికి ఎన్ఆర్జీసీ వరకు రావాల్సిన గ్రాంట్స్ కానీ ఇతర గ్రాంట్స్ కానీ కూడా మున్సిపాలిటీకి రావటం లేదు. అలాగే రావాల్సిన పని చేతులు ఒక సామాన్యుడు వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ప్రప్రదంగా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అని తెలియని పరిస్థితి. ఈ రోజున అదే పాలకవర్గం ఉందనుకోండి, ఏ కౌన్సిలరో లేకపోతే ఇంకో చైర్మన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ పని అవుతులేదంటే లోకల్ మనిషి కాబట్టి ఒక ప్రజాప్రతినిధి కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పవలసింది. ఈ ఆఫీసర్ అంటే ఇవాళ ఎక్కడ ఉంటాడో లేకపోతే ఇంకో చోట ఉంటాడో ఎల్లుండి ఇంకో చోట ఉంటాడు, కానీ వాళ్ళకి వర్క్ ఫుల్ చేయవలసిన బాధ్యతలు వాళ్ళ దగ్గర కనపడతలేదని మా ఆవేదన. వాళ్ళకి కావాల్సింది శాలరీ, వాళ్ళకి కావాల్సింది ఇది. కానీ ఏంటంటే ఉద్యోగస్తుల్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే సామాన్యుడికి పని చేయండి. సామాన్యుడికి ఎక్కడ కొన్ని అన్నీ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కానీ సాక్షాత్ ఎమ్మెల్యే గారు అవినీతి కూరుకుపోయిందని అంటాం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ పనితీరు మార్చుకుని పనిచేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అందులో భాగంగానే మరి భీమవరాన్ని కూడా డెవలప్ చేయండి, పాలకవర్గాన్ని మున్సిపాలిటీ ఎలక్షన్ పెట్టండి, పాలకవర్గం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్, రైట్. చూసుకుంటే పూర్తిగా కూడా ఆ లంచం ఇవ్వనిదే ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది భీమవరం మున్సిపాలిటీలో. అలాగే ప్రతి మున్సిపాలిటీలో కూడా పాలక వర్గాలు లేక ఈ విధంగా అభివృద్ధి అనేది కూడా కుంటుపడుతుంది. తక్షణమే ఎక్కడైతే మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగలేదో అన్ని ప్రతి చోట కూడా ఎన్నికలు పూర్తి చేయడంతో పాటు అవినీతి జరిగిందని స్వయాన ఎమ్మెల్యే అంజిబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుందనేది కూడా ఈరోజు మాజీ కౌన్సిలర్లు కానీ ప్రజా సంఘాలు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం కదా భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో అలాగే అవినీతి కూడా అంతే పెద్ద ఎత్తున చరిత్రను మసకబార్చే విధంగా కూడా ఇక్కడ జరుగుతుందనేది ఎమ్మెల్యే అంజిబాబు చేసినటువంటి వ్యాఖ్యలతోనే స్పష్టమైంది. అటు భీమవరం మున్సిపాలిటీ నుంచి అటు లోక్సభకి ప్రస్తుతం అయితే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే రాజ్యసభకు ఇదే మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేసినటువంటి పాకా వెంకట సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే శాసనమండలి చైర్మన్గా ఇదే మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేసిన కొయ్యే మోషన్ రాజు కూడా పనిచేశారు. అలాగే గతంలో రాజ్యసభ సభ్యురాలుగా కూడా తోట సీతారామలక్ష్మి ఈ మున్సిపాలిటీ నుంచి చైర్మన్గా పనిచేసినటువంటి ఆవిడ ఉన్నారు. ఇంత పెద్ద ఘన చరిత్ర ఉంది. ఇంకా ఎంతోమంది మహామహులు ఇక్కడి నుంచి కూడా వెళ్ళారు. అటువంటి మున్సిపాలిటీ ప్రస్తుతం 1949లో ఏర్పడగా ఇప్పటికీ 75 వసంతాలు పూర్తి చేసుకొని ఇక్కడ వేడుకలు చేసుకునేందుకు సిద్ధమైన తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే ఆ వేడుకలు ఓవైపు ఉంటే దాని మరక అవినీతి మరక అనేది కూడా మరోవైపు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని నేపథ్యంలోనే ప్రస్తుతం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అవినీతి ఏ రంగాల్లో ఉంది, ఏ శాఖల్లో ఉంది, ఏ విభాగాల్లో ఉంది అనేది కూడా ఈరోజు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే అంజిబాబు చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా కూడా భీమవరం మున్సిపాలిటీలో రెవెన్యూ సెక్షన్లో పెద్ద ఎత్తున అవినీతి పెరిగిపోయిందని ఆయన స్పష్టంగా ఒక అధికారిని నిలబెట్టి మరీ ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్కి సంబంధించి కూడా ఒక ఇల్లు సామాన్యుడు కట్టుకోవాలంటే కనుక లంచం ఇస్తే కానీ ఆ
ఇంటి నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి దుస్థితి భీమవరంలో ఉందనేది స్పష్టంగా ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 100 గజాల్లోపు ఇల్లు కట్టుకోవాలంటే ఎటువంటి టౌన్ ప్లానింగ్ అనుమతులు అక్కర్లేదని నిబంధనలు చెబుతున్నప్పటికీ కూడా ఆ ఇల్లు కట్టుకునేటువంటి పేదవాడిపై పడి రాక్షసుల్లా పీక్కు తింటున్నారనేటువంటి ఆరోపణలు అనేక చోట్ల ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలతో అవి స్పష్టంగా ఇక్కడ అవినీతి జరుగుతోంది టౌన్ ప్లానింగ్లో అనేది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే సర్వేయర్కి సంబంధించి ఎవరైతే సర్వేయర్ ఉన్నారో వారు కూడా దారుణంగా దోచుకుంటున్నారనేది నేరుగా అధికారిని నిలబెట్టి మరీ ఎమ్మెల్యే ప్రశ్నించడం, మీ అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులకు పట్టిస్తానని స్వయంగా మున్సిపల్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేయడం అనేది కూడా భీమవరం మున్సిపాలిటీలో పెరిగిపోయిన అవినీతికి నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత అవినీతి పెరిగిపోతుంటే చర్యలేవి? మరి ఆ స్పెషల్ అధికారుల పాలన ప్రస్తుతం ఆర్డీఓ ఉన్నారు, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్గా ఇది కొనసాగుతుంది. మొన్నటి వరకు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. ఈ విధంగా గడిచిన 6 సంవత్సరాల్లో మున్సిపల్ ఎన్నికలు జరపకుండా పూర్తిగా స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటూ కూడా కాలం వెళ్ళగొడుతూ కూడా ప్రస్తుతం ఈ అవినీతిని ఎక్కడా కూడా నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవని కూడా చెప్పుకోవచ్చు. అవినీతి చేసిన వారు ఎవరో ఎమ్మెల్యేకి తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎవరి మీద అనేది కూడా ఈరోజు ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. మాజీ కౌన్సిలర్లు, మాజీ పాలకవర్గ సభ్యులు, వైస్ చైర్మన్లు కూడా ఈరోజు ఒకటే ఐ న్యూస్ ద్వారా కూడా చెప్పారు. భీమవరంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పురపాలికల్లో ఏదైనా సమస్య ఉందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్వయంగా ఎమ్మెల్యే దగ్గరికి సామాన్య ప్రజలు వెళ్ళగలుగుతారా? వారి సమస్యలు డ్రైనేజీ, ఇంటి నిర్మాణం, రోడ్లు, నీటి కుళాయి, ఈ విధంగా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారనేది పాలకవర్గం లేక అన్నీ కూడా అభివృద్ధి కుంటిపడుతుందనేది కూడా మాజీ పాలకవర్గ సభ్యులు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. 6 ఏళ్ళు గడిచిపోయాయి కాబట్టి ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్గా ఆర్డీఓ ఉన్నప్పటికీ కూడా ఫలానా అధికారులు అవినీతి చేశారనేది ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా వారి మీద చర్యలు తీసుకున్నటువంటి స్పెషల్ ఆఫీసర్ మాత్రం ఎందుకు ముందుకు రాలేదనేది కూడా ఈరోజు ఆలోచించదగ్గ విషయం. మరి దీని మీద మున్సిపల్ శాఖ ఏం చెప్తుంది? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎటువంటి సమాధానం ఇస్తారు? ఎందుకంటే సమీప బంధువుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజిబాబుకి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా సమీప బంధువు. అటు గంటా శ్రీనివాసరావు, అటు నారాయణ, అలాగే ఇటు అంజిబాబు అందరూ కూడా ముగ్గురు ఒకే వియ్యంకు చెందినటువంటి బంధుత్వం వీరితో పెనవేసుకుని ఉన్న నేపథ్యంలో మున్సిపల్ శాఖలో జరిగినటువంటి అవినీతిని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి చెప్పి ఎమ్మెల్యే అంజిబాబు ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నారనేది కూడా ఇక్కడ ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అవినీతిలో ఇప్పుడు ఏదైతే 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు వైపు ఏర్పాట్లు, 75 వసంతాల మున్సిపల్ చరిత్రను జరుపుకునేందుకు మరోవైపు ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప ఆ చరిత్రను నిలబెట్టేందుకు, అవినీతిని మరకను చెరిపేసేందుకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేనటువంటి ఆరోపణలు ఈరోజు భీమవరం మున్సిపాలిటీపై వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా భీమవరం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా? ఇక్కడ అవినీతి అధికారులను సస్పెండ్ చేస్తారా లేదా? ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనను గాడిలో పెడతారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.